అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వసవాయి గ్రామానికి చెందిన మూరుమురి రవికృష్ణకి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను లబ్ధిదారునికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మంజూరైన 1,09,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. అనంతరం ఉదయభాను గారు మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తుందని, వైద్యం పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెక్కును పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సహాయం అందించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలానే మంచి కార్యక్రమం వచ్చాం. అలానే ఇంకో మంచి కార్యక్రమాన్ని ఇవాళ మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి. ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ప్రతి వారికి కూడా చాలా అవసరం. ఇవాళ రోజుల్లో అనేక రకాల అనారోగ్యం వల్ల లక్షలాది రూపాయల హాస్పిటల్ ఖర్చు అవుతా ఉంది. ఈ హాస్పిటల్ ఖర్చు అయ్యేదానికి కొంతవరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొంత ఉపశమనం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వత్సవాయికి చెందిన రవికృష్ణ, మురుమురి రవికృష్ణ, అతను ఆరోగ్యం సరిగా లేకపోతే విజయవాడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మరి ఆయనకి ఆ సందర్భంలో అతను ముందుగా ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అది దానికి సంబంధించిన వరకు రీఎంబర్స్మెంట్ 1,09,000 రూపాయలు రీఎంబర్స్మెంట్ జరిగింది. దీన్ని జనసేన పార్టీ కార్యాలయంలో మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారికి ఆఫరింగ్ అప్పగించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో 1,09,000 రూపాయలు ఈ చెక్కుని ఈ సంవత్సరాలు అందరి సంవత్సరంలో మరి ఈ చెక్కుని వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నాం. లాలి ఉదయభాను గారి నాయకత్వం.